టీ20 ప్రపంచ కప్ 2024 కు రంగం సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో ఈ మెగా టోర్నీకి తెరలేవనుంది. ఇప్పటికే ప్రపంచ కప్ సన్నాహకాలు ప్రారంభించిన టీమిండియా తుది జట్టు ఎంపికపై కసరత్తు చేస్తుంది. హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పర్యవేక్షణలో టీమిండియా ఆటగాళ్లు సన్నద్ధమవుతున్నారు. ఈ మెగా టోర్నీకి 15 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేయగా వికెట్ కీపర్లు రిషబ్ పంత్, సంజూ శాంసన్ ఎంపికయ్యారు. ఘోర రోడ్డు ప్రమాదంతో గత రెండేళ్లుగా భారత జట్టుకు దూరమైన రిషబ్ పంత్ ఈ మెగా టోర్నీతోనే అంతర్జాతీయ క్రికెట్లోకి రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ గా 13 మ్యాచ్లు ఆడిన రిషబ్ పంత్ 40.55 సగటుతో 446 పరుగులు చేశాడు. ఇందులో 3 హాఫ్ సెంచరీలున్నాయి. మరోవైపు ఐపీఎల్ 2024 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తరపున నిలకడగా రాణించిన సంజూ శాంసన్ టీమిండియా పిలుపును అందుకున్నాడు. అతను 16 మ్యాచ్ల్లో 531 పరుగులు చేశాడు. ఈ ప్రదర్శనతో టీ20 ప్రపంచ కప్ కు ఎంపికయ్యాడు. అయితే ఈ ఇద్దరిలో తుది జట్టులో ఎవరు ఉంటారు అనేది ప్రశ్నార్థకంగా మారింది. టీ20 రికార్డ్స్, అంతర్జాతీయ క్రికెట్ అనుభవం రిషబ్ పంత్ కు ఎక్కువగా ఉండటంతో పాటు లెఫ్ట్ హ్యాండర్ కావడం అతనికి కలిసొచ్చే అంశం. అంతేకాకుండా క్షణాల్లో మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సామర్థ్యం అతని సొంతం. మరోవైపు సంజూ శాంసన్ కూడా తనదైన రోజున ఆకాశమే హద్దుగా చెలరేగుతాడు. లెఫ్ట్ రైట్ కాంబినేషన్ ను పరిగణలోనికి తీసుకుంటే రిషబ్ పంత్ తుది జట్టులో ఉంటాడు. పైగా అతను టాప్ 5 లో ఎక్కడైనా బ్యాటింగ్ చేయగలడు. సంజూ శాంసన్ కు విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ రూపంలో పోటీ నెలకొంది. సూర్యకు ఏమైనా ఫిట్నెస్ సమస్యలుంటే మాత్రం రిషబ్ పంత్ తో పాటు సంజూ శాంసన్ ఇద్దరు తుది జట్టులో ఉంటారు.